ఇయాల అటు కాంగ్రెస్ పార్టీ మీనా ఇటు కారు గుర్తు పార్టీ మీనా కమలం పువ్వు పార్టీ లక్ష్మణ్ సారు మస్త్ అంటే మస్తు మాట్లాడిండు. సార్ ఇంకేమన్నాడో మీరు సుత జర వినుండ్రి. కమలాపూ పార్టీ లీడర్ లచ్చన్న సార్ ఇవాళ అవతల పార్టీలను పొట్టుగా అడిగిండు పో. ఎక్కడి సార్ మామూలుగా మాట్లాడలే. అటు చేయి గుర్తు పార్టీ లీడర్లను ఇటు కారు గుర్తు పార్టీ లీడర్ను దుమ్ము తొలిపిండు పో. చేయి గుర్తు లీడర్లు ఏమో ఇచ్చిన గ్యారంటీలు జనాలు మర్చిపోయేటట్లే చేస్తున్నారు. ఇంకో దిక్కు కారు పార్టీ లీడర్లు ఏమో వాళ్ళు చేసిన అవినీతి ఏడ బయట పడుతుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక దొంది అని అంటున్నాడు సారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజ్ గురించి వేల కోట్ల అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఆ మెక్కినదంతా కూడా కక్కిస్తామని ప్రజలకు పంచిపెడతామని చెప్పారు. చివరికి మరి రిటైర్డ్ జస్టిస్లతో దర్యాప్తు విచారణ చెప్పి దాన్ని అటకెక్కించేశారు. పేదల భూములు లాక్కున్నారని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. లక్షల సంఖ్యలో దరఖాస్తు కూడా వచ్చాయి. ఆ రకంగా బీఆర్ఎస్ నాయకుల యొక్క భాగవతం బయట పెడుతున్నాం, భూముల కుంభకోణం అన్నారు. ఇంతవరకు కూడా ఒక్క దరఖాస్తు మీద కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకొని న్యాయం చేసిన దాఖలాలు లేవు. ఈ రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు బురద జల్లే విధంగా నాటకీయ ఫక్కీలో ప్రజలను అసలు సమస్యల మీద నుంచి ఈ 6 గ్యారెంటీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో మరి నెరవేర్స్తామని చెప్పి మాట తప్పిన అంశం. బీఆర్ఎస్ ఏమో వాళ్ళ అవినీతిని, వారి కుటుంబ పాలనను, వాళ్ళ నియంతృత్వ పోకడను వారు ప్రజలు మొన్ననే ఎన్నికల్లో వారికి ప్రజా తీర్పునిచ్చి శిక్ష విధించినప్పుడు కూడా ఆ అహంకారాన్ని వీడకుండా ఏ రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకా ఆ ప్రజల మీద నెట్టే ప్రయత్నం. ఈ రకంగా 2 పార్టీలు కలిసి అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మోదీ హవా దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా మారుమూల గ్రామంలో కూడా ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి ఈ రకంగా ఢిల్లీలో దోస్తీ, ఇవాళ గల్లీలో కుస్తీ ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహారంగా ఇవాళ స్పష్టంగా ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు.